హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాల్టి మన టాపిక్ ఏంటి అనేసి అంటే యూటీఐ అన్నమాట. సో యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని అయితే అంటారు. సో ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అండ్ దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి అనేది అయితే ఈరోజు చూసేద్దాం. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఒక యూరినరీ సిస్టమ్ మొత్తం మీద వస్తుందన్నమాట. సో సిస్టమ్ మొత్తం మీద యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది అంటారనమాట. సో యూరినరీ ట్రాక్ సిస్టమ్ కింద ఏ ఏ పార్ట్స్ వస్తాయి అనేది అయితే చూద్దాము. సో బోత్ కిడ్నీస్ వస్తాయన్నమాట. సో కిడ్నీ ఇన్ఫెక్షన్ అయినా కూడా, సో కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా, అండ్ వన్ మోర్ థింగ్, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా కూడా, సో కిడ్నీలో ఈ యూరిన్ ఎప్పుడైనా లీక్ అవ్వడం వల్ల, సో వీటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ పార్ట్స్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా యూటీఐ అనేసి అయితే అంటారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, కిడ్నీస్ అండ్ వన్ మోర్ థింగ్, యురేటర్స్, బ్లాడరు అండ్ యురేత్రా అన్నమాట. సో వన్ మోర్ థింగ్, మేల్స్లో అయితే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ పార్ట్స్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే యూటీఐ ఇన్ఫెక్షన్ అనేది కన్సిడర్ చేస్తారన్నమాట. సో ఈ యూటీఐ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది, ఏ కాజెస్ వల్ల వస్తుంది అనేది అయితే చూసేద్దాం. సో కాజెస్ ఏమున్నాయి అనేసి అంటే ఫస్ట్ థింగ్ బ్యాక్టీరియా అనమాట. సో బ్యాక్టీరియా మోస్ట్ ఆఫ్ ద యూటీఐస్, సో చాలా వరకు యూటీఐ అనేది సో బ్యాక్టీరియా వల్లే వస్తుందన్నమాట. సో బ్యాక్టీరియా అనేది ఇన్వేడ్ అయిపోయి స్ప్రెడ్ అయిపోయి అందులో మోస్ట్లీ ఈ యురేత్రా కానీ ఇవి వెట్ ఏరియాస్ అన్నమాట. సో వెట్ ఏరియాస్లో ఎప్పుడు కూడా బ్యాక్టీరియా అనేది చాలా త్వరగా గ్రోత్ అవుతుందన్నమాట. సో విత్ ఇన్ లిమిట్ టైంలో ఇన్ఫెక్షన్ ఎక్స్పాండ్ చేసే అంత కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట బ్యాక్టీరియాకి. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాక్టీరియా వల్ల సెకండ్ కాజ్ ఏంటి అంటే కొంతమంది ఈ సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటారు కదా. సో పార్టిసిపేట్ చేసినప్పుడు తర్వాత ఆఫ్టర్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల అండ్ అన్సేఫ్టీ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయడం వల్ల కూడా యూటీఐ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, అబ్స్ట్రక్షన్ ఆఫ్ యూరిన్ ఫ్లో అన్నమాట. సో ఈ కిడ్నీస్ నుండి యూరిన్ అనేది యురేటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్యూబ్స్ యురేటర్స్ ద్వారా ఆ యూరిన్ అనేది కిందకి స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఫ్లో అవుతుంది. సో ఆ యురేటర్స్లో ఎప్పుడైతే ఆ రెండు కిడ్నీస్ నుండి రెండు పైపులు అటాచ్ అయి ఉంటాయి బ్లాడర్కి, సో ఆ పైపులు మనం యురేటర్స్ అయితే అంటారన్నమాట. సో ఈ కిడ్నీలో ఎప్పుడైతే యూరిన్ అనేది ఈ ట్యూబ్స్లో అబ్స్ట్రక్ట్ అయిపోతుందో, నార్మల్గా ఫ్లో అవ్వవన్నమాట. సో అప్పుడు స్టాగ్నేటెడ్ అయిపోయి సో అప్పుడు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇన్ఫెక్షన్ కానీ, స్టోన్స్ కానీ, ఎక్కువ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇలా రావడం అనేది జరుగుతుంటుందన్నమాట. సో హాస్పిటల్స్ నుండి తీసుకున్నట్టయితే మనము హాస్పిటల్స్లో కొంతమంది ట్రీట్మెంట్ కోసం అయితే అడ్మిట్ అవుతారు కదా. సో అలా అయినప్పుడు కూడా కొంతమందికి బ్యాగ్స్ పెడతారనమాట. యూరినరీ కలెక్టివ్ బ్యాగ్ అంటారు. సో ఆ బ్యాగ్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఒక బ్యాగ్ పెట్టి వితిన్ 24 అవర్స్కే యాక్చువల్గా చేంజ్ చేయాలన్నమాట. 24 కానీ 2 డేస్కి కానీ చేంజ్ చేయాలన్నమాట. సో కొన్ని టైమ్స్లో అలా చేంజ్ చేయరన్నమాట. సో అలా చేంజ్ చేయకపోయినా ఈ ట్యూబ్ ఏదైతే పెడతారో మెన్స్కి కానీ ఉమెన్స్కి కానీ అవి సరిగ్గా ఎగ్జాక్ట్ పొజిషన్లో లేకపోయినా కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం డెఫినేషన్ చూసాము, కారణాలు చూసాం కదా. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కువ యూరిన్ వస్తున్నట్టు ఆ సెన్సేషన్ అయితే మైండ్లో ఉంటుందన్నమాట. కీప్ ఆన్ యూరిన్కి వెళ్ళాలి అనే సెన్సేషన్ అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫీవర్ ఉంటుంది. భయంకరంగా యూరిన్కి వెళ్ళినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఆ పెయిన్ కానీ అది ఈజీగా మనకు అర్థమవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ అనుకునేసి యూరిన్లో బ్లడ్ రావడం కానీ, అండ్ వన్ మోర్ థింగ్ ఈ పెయిను, మంట, అండ్ వన్ మోర్ థింగ్ అబ్డామినల్ పెయిను. సో ఒకవేళ ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఏమవుతుందంటే కొన్ని సిమ్టమ్సే ఉంటాయన్నమాట. ఎల్లో కలర్ యూరిన్ రావడము, పెయిను, మనం పెయిన్కి యూరిన్ వాయిడింగ్ చేసేటప్పుడు ఆ నొప్పి కానీ ఇలాగే ఉంటుందన్నమాట. సో ఒకవేళ అది డిలే చేసామనుకోండి, అది కింద యురిత్రా నుండి ఆ ట్యూబ్స్కి ఇన్ఫెక్షను స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో యురేత్రా ద్వారా యురేటర్స్కి, యురేటర్స్ ద్వారా కిడ్నీస్కి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. విచ్ ఈస్ కాల్డ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అన్నమాట.
అండ్ వన్ మోర్ థింగ్, సో ఇలాంటి లక్షణాలన్నీ కలిపి ఈ యూటీఐలో ఉంటాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అనేసి అంటే, ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అనేదైతే ఈరోజు చెప్తాను. అండ్ చెప్పే ముందు ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల అండ్ ఇట్ విల్ గివ్ మీ ఎంకరేజ్మెంట్ అండ్ ఐ కెన్ డూ మోర్ వీడియోస్ ఫర్ యూ. సో టిప్స్ గురించి వస్తే, ఈ వాటర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే వాటర్ ఎక్కువ తీసుకుంటామో ఆ వాటర్ అనేది ఈ ఇన్ఫెక్షన్ అనేది త్రో అవుట్ చేసేస్తుందన్నమాట. సో ఇప్పుడు కాస్త 0.01 ఇన్ఫెక్షన్ ఉండిందనుకోండి, సో వాటర్ ఎక్కువ తాగడం వల్ల అది బయట వచ్చేస్తుందన్నమాట. లేదు వాటర్ తాగట్లేదు అనేసి అంటే కొంత యూరిన్ మాత్రమే అలాగే స్టోర్ అయ్యి యెల్లో కలర్లో మారి, సో అది వైడింగ్ చేసేటప్పుడు పెయిన్ గాను అండ్ వన్ మోర్ థింగ్ బర్నింగ్ సెన్సేషన్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, బ్లూబెర్రీస్ అయితే ఉన్నాయి కదా, బ్లూబెర్రీ జ్యూసెస్ అయితే బాగా తాగండి. ఎందుకు బ్లూబెర్రీ జ్యూసెస్ స్పెషల్గా బ్లూబెర్రీ, అవకాడో, ఎందుకంటే వీటిల్లో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇవన్నీ మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాయన్నమాట. ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీకి హెల్ప్ చేస్తాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఎక్కువ యూరిన్కి వెళ్తుంటారు కదా, సో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో ఈ మెయింటైన్ చేయడం వల్ల ఈ సెక్సువల్ హైజీన్ కానీ, పర్సనల్ హైజీన్ కానీ ఇవి చేయడం వల్ల 40% ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఓకే ఫైన్. ఒకవేళ ఇవాళ యెల్లో కలర్ యూరిన్ వస్తున్నాయి, స్టమక్ పెయిన్ వస్తూ ఉంది అనేసి అంటే వెంటనే మెడిసిన్ తీసుకోవడము, కర్డ్, పెరుగు, మజ్జిగ తాగడము. సో యాక్చువల్గా ఈ యూటీఐకి మజ్జిగ ఎక్కువ తాగమని చెప్తారనమాట. సో ఎందుకు మజ్జిగ ఎక్కువ తాగమంటారంటే, ఈ మజ్జిగలో, కర్డ్లో లాక్టిల్లస్ బ్యాసిల్లే అనేది ఒక గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. సో ఆ గుడ్ బ్యాక్టీరియా ఈ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేసి ఈ ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొటెక్ట్ చేస్తారన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ స్పైసీ ఫుడ్ తినకండి, అసిడిక్ ఫుడ్ అస్సలు తినకండి, బ్రెవరేజెస్ తాగకండి. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది ఏం చేస్తారు, ఒకవేళ బయట వర్క్ మీద వెళ్ళారనుకోండి, యూరిన్ వస్తుంటే హోల్డ్ చేసుకుంటారన్నమాట. సో అలా హోల్డ్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు హోల్డ్ చేసుకున్న కొద్దీ ఏమవుతుందంటే, హోల్డింగ్ చేసుకునేటప్పుడు ఓకే పర్వాలేదు బాగానే ఉంటుంది. ఒక్కసారిగా యూరిన్ వాయిడ్ అయితే చేస్తారు కదా, సో యూరిన్ వాయిడింగ్ చేసే ఫాస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టమక్ పెయిన్ ఎక్కువ తెప్పిస్తుంది అన్నమాట. సో అలాగా యూరిన్ ఎక్కువ టైంని హోల్డ్ చేసుకోవద్దండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏముంటుంది, వాటర్ బాగా తాగండి, ఫుడ్ బాగా తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, కర్డ్ రైస్, బటర్ మిల్క్ రోజు తాగడం అలవాటు చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.